ఇక్కడ మేము వీడియోస్ పెట్టి కాబట్టి ఈరోజు అద్దరికి వచ్చేసి వీడియో పెడతాం. అక్క ఇంతకీ ఏం వీడియో పెడుతున్నాం ఈరోజు? ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పెడతాం. అదేంటి? సో మొఘల్ ఎంపైరర్ యొక్క ఫేమస్ కింగ్ ఎవరు? అక్బర్. అయితే విజయనగర కింగ్ ఎవరు? కృష్ణదేవరాయ. మరి ఫారెస్ట్ కి కింగ్ ఎవరు? లయన్. దీనికి దానికి ఏం సంబంధం ఉంది? లయన్ ని మనం నార్మల్ గా జూలోనో ఫారెస్ట్ లోనో చూస్తాం. అదే మన పక్కనే వెళ్తుంటే, అదే మీ పక్కనకి వెళ్తుంటే, ఇవాళ మనం గిర్ ఫారెస్ట్ లో ఉన్న ఫేమస్ లయన్ సఫారీ చూస్తాం. వావ్! అదే ఈ వీడియోలో లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఆ లయన్ మీ ఇంటికి పంపిస్తా. జాగ్రత్త. అయితే తొందరగా లైక్ కొట్టేయండి, ఆ పక్కన సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. Let's get into the video. సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి మేము ఎటు వెళ్ళాలా అని ఆలోచించి పిల్లలకి పెద్దలకి ఇద్దరు ఎంజాయ్ చేసేటుండే ప్లేస్కి వెళ్ళాలని ఈ గిర్ ఫారెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ గిర్ ఫారెస్ట్ వరల్డ్లోనే వన్ అండ్ ఓన్లీ ఏషియాటిక్ లయన్స్ ఉండే ఫారెస్ట్. ఇది స్వాతంత్రానికి ముందు జునాగఢ్ సంస్థానానికి చెందిన నవాబు ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించాడు. అప్పటి నుండి ప్రభుత్వం వివిధ స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణ ద్వారా ఈ ఆసియా సింహాల్ని 15 మాత్రమే ఉండే దగ్గర నుంచి 2005 కౌంట్ ప్రకారం 359కి చేర్చాయి. ఈ గిర్ అభయారణ్యం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది 1965 సంవత్సరంలో సుమారు 1412 స్క్వేర్ కిలోమీటర్స్తో స్థాపించారు. ఇది జునాగఢ్ అనే టౌన్కి జస్ట్ 65 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ గిర్ ఫారెస్ట్ సోమనాథ్ క్షేత్రానికి కూడా చాలా దగ్గర. మేమైతే ముందు రోజు సోమనాథ్ స్టే చేసి సోమనాథ్లో టెంపుల్ చూసుకున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాం. ఫారెస్ట్ సఫారీ ఎలా ఉంటుందా అని చెప్పి సినిమాల్లో చూడటమే తప్ప నిజంగా సఫారీకి వెళ్తున్నాం అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. పిల్లలు కూడా చూసారా ఎంత హుషారుగా ఉన్నారో. ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ జీప్లో మనల్ని ఫారెస్ట్ సఫారీకి తీసుకెళ్తారు. అసలు ఆ జీప్స్ చూస్తుంటేనే ఎంత ఎక్సైటింగ్గా ఉందో. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సఫారీస్ ఉన్నాయి. ఒకటి ఫుల్ సఫారీ, అది 3 అవర్స్ ఉంటుంది. వింటర్లో కొన్ని టైమింగ్స్లో ఉంటుంది అండ్ సమ్మర్లో కొన్ని టైమింగ్స్లో ఉంటుంది. మాకు అందరూ కూడా ఏం సజెస్ట్ చేశారంటే ఎర్లీ మార్నింగ్ 6:45 to 9:45 సెషన్కి వెళ్ళమన్నారు. ఎందుకంటే ఆ టైంలో యానిమల్స్ బాగా కనిపిస్తాయట. మెయిన్ సఫారీ 3 అవర్స్ ఉంటుంది. దానికి ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి. ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుంటేనే మనం అక్కడికి వెళ్ళి ఆ సఫారీని చూడటానికి కుదురుతుంది. అక్కడ ప్లాస్టిక్ కూడా నాట్ అలౌడ్. ఇదిగోండి, ఈ వాటర్ బాటిల్స్ కూడా అక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ బాటిల్స్లోనే వాటర్ తీసుకెళ్ళాలి. రైడ్ అయితే 3 అవర్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు చెప్తున్నారు అంటే వేడి పెరిగే కొద్దీ లయన్స్ లోపలికి వెళ్ళిపోతాయట ఫారెస్ట్లోకి. సో మనం ఎంత తొందరగా వెళ్తే అంత ఎక్కువ లయన్స్ని చూడొచ్చు. కానీ చాలా చలిగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ మేము రిపోర్టింగ్ టైం కొంచెం ఎర్లీగా వచ్చేసాం. సో ఎదురుగానే మంచి గుజరాతీ టిఫిన్ సెంటర్ ఉంది. సో ముందు టిఫిన్ చేద్దాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళాం. గుజరాతీ టిఫిన్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ ఇది చూపిస్తే కనుక అక్కడ మన ఆధార్ కార్డ్స్ అన్నీ చూపించాక ఈ జీప్స్లో మనల్ని ఎక్కిస్తారు. ఆ జీపు ఎక్కడానికి అక్కడ ఒక లైన్ ఉంటుంది. మనం దానికి ఒక అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మనకు ఒక డ్రైవర్ అండ్ గైడ్ని అండ్ ఒక జీప్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆర్చ్ నుంచి మెయిన్ సఫారీ ప్లేస్ స్టార్ట్ అవుతుంది. మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ 2 టైప్ ఆఫ్ సఫారీస్ ఉన్నాయి. ఒకటి ఫుల్ లెంత్ సఫారీ, ఇది 3 అవర్స్ ఉంటుంది. ఇది ఓపెన్ టాప్ జీప్లో ఉంటుంది. ఇది ప్రాపర్గా న్యాచురల్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు మనల్ని. న్యాచురల్గా యానిమల్స్ని చూస్తాము. ఇంకొకటి ఇందాక మీకు ఓపెన్ టాప్ జీప్, ఇందాక మీకు క్లోజ్డ్ జీప్ చూపించాను కదా, అది కైవల్య సఫారీ అంటారు. అది 1.5 అవర్ ఉంటుంది. అదేంటంటే వీళ్ళు తయారు చేసిన ఫారెస్ట్, అంటే చూడటానికి ఫారెస్ట్ లాగా ఉంటుంది కానీ ఒరిజినల్ ఫారెస్ట్ కాదు.
బట్ యానిమల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి. సో అందులో యానిమల్స్ మీదకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకని అది క్లోజ్డ్ జీప్లో ఉంటుంది. సో చూసారా స్టార్ట్ అయినాయి యానిమల్స్ కనిపించడం. ఇక్కడ లయన్స్తో పాటు ఇంకా డియర్స్, రెయిన్ డియర్స్, తర్వాత ఫారెస్ట్ డాగ్స్, ఇట్లా చాలా చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. ఈ లేక్ వచ్చేసి మ్యాన్మేడ్ లేక్ అట, అచ్చం ఒరిజినల్ లేక్ లాగా ఉంది కదా. యానిమల్స్ వాటర్ తాగడం కోసం అక్కడక్కడ తయారు చేశారు. కొన్ని చోట్ల ఒరిజినల్ లేక్స్ ఉన్నాయి, కొన్ని మ్యాన్మేడ్ లేక్స్ అట. ఇంకొంతమంది సమ్మర్లో రావటం బెస్ట్ టైం అన్నారు, ఎందుకంటే అప్పుడట న్యాచురల్ వాటర్ పాండ్స్లో వాటర్ ఉండవట. సో లయన్స్ అవి కంపల్సరీ ఈ మ్యాన్మేడ్ వాటర్ లేక్స్ దగ్గరికి తాగడానికి వస్తాయంట. అందువల్ల కూడా లయన్స్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంట సమ్మర్లో. ఆ ఓపెన్ జీప్ సఫారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది 2 ఫ్లోర్స్ ఉన్నాయి. మన వెనకది ఇంకొంచెం హైట్లో ఉంటుంది, ఎందుకంటే యానిమల్స్ వచ్చినప్పుడు మనకి క్లియర్గా కనిపించడం కోసం అనమాట. ఇదిగోండి అక్కడక్కడ ఇలా డియర్స్ లేదంటే ఏదైనా యానిమల్స్ కనిపించినప్పుడు మనకి వెహికల్ ఆపుతారు అండ్ మనం చూసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. అంతా చాలా బాగుంది అసలు. పిల్లలు అయితే ఎంత ఎక్సైట్ అయ్యారో. ఈ ఫారెస్ట్లోంచి 2 ట్రైన్ రూట్ కూడా ఉంది. డైలీ 2 ట్రైన్స్ వెళ్తాయట, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఇది ఆ ట్రైన్ రూటే. ఇదిగోండి ఇక్కడ మీకు ఇప్పుడు పీకాక్ కనిపిస్తుంది. అసలు మీరు ఎప్పుడైనా అలా రోడ్డు పక్కన పీకాక్ని చూసారా? చూడండి ఎంత ఫ్రీగా నడుస్తుందో, ఏదో మన ఇంటి దగ్గర కోళ్ళు నడిచినట్టుగా పీకాక్లు నడుస్తుంది చూడండి. ఆ పీకాక్స్ చూడటం కోసం ఇక్కడ కాసేపు ఆపారు మమ్మల్ని. ఇది చూడండి జింకలు రోడ్డు దాటుతున్నాయి, అందుకని కారు ఆపాం. జనరల్గా మన ఊర్లలో గేదెలు రోడ్డు దాటుతాయని చెప్పి కారు ఆపుతాం కదా, ఇక్కడేమో జింకలు రోడ్డు దాటుతున్నాయని కారు ఆపుతున్నాం. ఇక్కడైతే కొన్ని థౌజండ్స్ ఆఫ్ జింకలు ఉన్నాయంట, ఎందుకంటే లయన్స్కి ఇవే కదా ఫుడ్. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళే ముందు ఇది ఫైనల్ చెక్ పాయింట్. ఇక్కడ టాయిలెట్స్కి అది వెళ్ళటానికి ఉంటుంది. ఇది దాటితే ఇంకా డీప్ ఫారెస్ట్ అంటే లయన్స్ తిరిగే మెయిన్ ప్లేసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మేమైతే లయన్ ఎప్పుడు చూస్తామా అని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. చాలా రేర్గా కనిపిస్తాయంట లయన్స్. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. ఇది గిర్ ఫారెస్ట్ మొత్తానికి మెయిన్ రిజర్వాయర్ అంట, చాలా పెద్దది ఉంది. మ్యాన్మేడ్ రిజర్వాయర్. ఈ గిర్ ఫారెస్ట్ రిలేటెడ్ కావాల్సిన వాటర్ మొత్తం ఇక్కడే సేవ్ చేస్తారనమాట. సో ఫారెస్ట్లో ఇక్కడ దాకా లోపలికి ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతారు. సో మనకైతే లోపలికి వచ్చేదాకా అయితే కనిపించలేదు, మరి రిటర్న్లో అన్నా కనిపిస్తే బాగుండు. ఇది ఈ లేక్లో క్రొకటైల్స్ కూడా ఉంటాయంట, ఇప్పుడైతే లేవు బట్ ఉంటాయట. మేము ఆ లేక్ దగ్గర ఫొటోస్ దిగుతుంటే ఎవరో వేరే డ్రైవరు మా గైడ్స్కి చెప్పారు అక్కడెక్కడో లయన్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అని. సో ఫొటోస్ దిగే వాళ్ళని కూడా ఆగిపోయి హడావుడిగా మళ్ళీ వెనక్కి వచ్చేసాం. దారిలో మళ్ళీ పీకాక్స్ కనిపించినాయి అండ్ స్లోగా వెతుక్కుంటూ చూస్తున్నాం. అబ్బా ఎగిరే పీకాక్ చూడండి, పీకాక్ ఎక్కడని చూసారా? ఫైనల్లీ గోల్ అచీవ్ అయ్యాం. మేము లయన్స్ని చూసాం, ఎంత భయం వేసింది తెలుసా? అదిగోండి మన పక్కనే అలా లయన్స్ నడుస్తుంటే అసలు ఒక పక్క భయము ఒక పక్క ఎగ్జైట్మెంట్. అది చూడండి మన వైపే వస్తుంది. అమ్మో ఎంత దగ్గరకు వచ్చిందో, వచ్చి ఏం చేస్తుందా అని ఎంత భయం వేసిందో. గైడ్స్ అందరు ఉన్నారు కానీ చాలా భయం వేసింది. అమ్మయ్య గోల్ ఈజ్ రీచ్డ్. ఎక్కువసేపు అయితే వీడియో తగిలిపోయాం, సైలెంట్గా ఉండమన్నారు అండ్ ఎక్కువ యాక్టివిటీస్ కూడా చేయొద్దు అన్నారు, ఎందుకంటే ఆ లయన్స్ మళ్ళీ వైబ్రేట్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి అని చెప్పి. సో సైలెంట్గా చూసాం అండ్ వీడియో కూడా అంతకన్నా తీయలేకపోయాం. మనం జీప్ ఎక్కిన దగ్గరే ఇక్కడ ఇంకొక చిన్న మినీ ఫారెస్ట్ లాగా చేశారు. అంటే మనకు అక్కడ
సఫారీ రైడ్లో ఏవేవైతే యానిమల్స్ కనిపిస్తాయో వాటన్నిటి యొక్క డూప్లికేట్స్ ఇక్కడ పెట్టారు. కానీ ఇది కూడా ఎంత బాగుందంటే ఒరిజినల్ ఫారెస్ట్లో నడుస్తున్నట్లే ఉంది. ఆ బ్రిడ్జ్ అది చూడండి ఎంత బాగుందో. యానిమల్స్ చూడండి నిజంగా అక్కడ నించున్నాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కటి. ఎలా అయినా గుజరాత్ ట్రిప్ మాత్రం చాలా బాగుందండి. ఒకరోజేమో కృష్ణుడి ఏలిన ద్వారకను చూసాము, ఒకరోజేమో సోమనాథీశ్వరుడిని చూసాము, అలాగే ఒకరోజేమో అద్భుతమైన ఈ గిర్ ఫారెస్ట్ని చూసాము. అండ్ ఇంకొక రోజు వచ్చేసి అహ్మదాబాద్ సిటీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి. స్టేట్లో ఉన్న ప్రతి మేజర్ టౌన్లో కూడా ఏదో ఒక ప్లేస్ని మంచి పార్క్ లాగా డిజైన్ చేశారు. అక్కడ ఒక లేజర్ షో, మ్యూజిక్ షో పెట్టారు. సో ఆటోమేటిక్గా దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ మనం కూడా ఎంజాయ్ చేస్తాము. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు ఎవ్రీ సంక్రాంతికి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. అది మనం లాస్ట్ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో సేమ్ డే ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అసలు ఫ్లవర్ షో అయితే అద్భుతంగా ఉంది. బట్ మీరు అది చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ఇది వచ్చేసి సోవెనీర్ షాప్. అంటే మనం ఇక్కడ గిర్ ఫారెస్ట్కి వచ్చినట్లు మెమరీగా ఉండటానికి ఏవైనా టాయ్స్ తీసుకోవచ్చు, లేదంటే టీషర్ట్స్ తీసుకోవచ్చు, లేదంటే గిర్ అని చెప్పి సింబల్ ఉన్న జాకెట్స్ తీసుకోవచ్చు. అందరూ ఏదో ఒకటి మెమరీగా తీసుకోవటానికి ట్రై చేస్తున్నారు అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో అప్పటికి ఇంకా ఓపిక అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ టైం అయిందనమాట. పిల్లలు లయన్స్ కోసం ఎదురు చూసి ఫుల్గా అలసిపోయారు. సో ఇదండి ఇవాల్టి మా గిర్ ఫారెస్ట్ వీడియో. మీకు నచ్చింది కదూ? నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగా ఇంటర్నేషనల్ ఫ్లవర్ షోతో మీ ముందుకు వస్తాము. ఖచ్చితంగా నచ్చుద్ది. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ దట్ వీడియో. Until then, bye bye.